తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకున్నారు పోలీసులు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళుతూ ఉండగా తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రహదారిపై ఉన్న రైల్వే గేట్ వద్ద ఆయన్ని అడ్డుకున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దారెడ్డి. తాను ముందుగానే లేఖ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. రైట్, మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, ముందుగానే లెటర్ ఇచ్చాను అని చెప్పి పెద్దారెడ్డి అంటున్నారు, అయినా సరే పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఎలా చూడాలి? ఇది మూడోసారి నాలుగోసారి ఆయన అడ్డుకోవడం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. ఏదైతే వివాహానికి వెళ్తుండగా వాస్తవానికి గత నెల 26వ తేదీన ఆయన పోలీసులు కూడా జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారు. ఏదైతే వివాహాలకు ఇట్లా వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలని చెప్పడంతో అనుమతి తీసుకునేందుకు లేఖ రాశారు. కానీ పోలీసుల నుంచి రెస్పాండ్ రాక మునిపే ఆయన వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పుట్టూరు రహదారిపై ఏదైతే రైల్వే గేట్ వద్ద అడ్డుకోవడంతో పెద్దారెడ్డి అనుచరులు పెద్దారెడ్డికి కూడా అక్కడే ధర్నా కూర్చున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము అడ్డుకున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే మీకు ఏం ఆర్డర్ ఉంది, ఎందుకు అడ్డుకుంటున్నట్టు కూడా పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పెద్దారెడ్డి. దీంతో ఒకసారి కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నది రోడ్డుపై బయట అయితేయడంతో పోలీసులు సిఐ కానీ పోలీసులు కూడా పోలీసులు ఏం చెప్తున్నారు వ్యవహారంపై? లేఖ అందించినా సరే ఎందుకు ఆయన్ని అడ్డుకున్నారు? ఒక పెళ్లికి వెళ్తున్నాను, దానికి సంబంధించి ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? ఇక్కడ పోలీసుల వైఖరిలో కొంచెం ఇక్కడే కొంచెం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 26వ తేదీ లేఖ రాసినప్పటికీ ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేశారు? ఒకవేళ పర్మిషన్ లేదంటే అక్కడే మనకుండేవాని కదా అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పోలీసులు ఏఎస్పీ ఎస్పీతో చర్చలు జరిపిన అనంతరం ఏం నిర్ణయిస్తారన్నది కూడా ఉత్కంఠగా మారని చెప్పొచ్చు. పెళ్లికి వెళ్ళనిస్తారా, లేదంటే శాంతి భద్రత సమస్యతో అక్కడే ఆపేస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అయితే పెళ్లికి వెళ్లేందుకు శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా ఆటంకాలు ఎందుకంటూ కూడా ఆయన పోలీసుల పైన తీవ్రస్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. ఇక మరి కాసేపట్లో వెళ్ళేస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సుమతి, ఆల్రెడీ జేసీ సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 సార్లు ఇప్పటికే పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. ఇప్పుడు పెద్దారెడ్డి కార్యాచరణ ఏముండే అవకాశం కనిపిస్తోంది? పెద్దారెడ్డి ముఖ్యంగా అయితే పెద్దారెడ్డి రిక్వెస్ట్ మేరకు గత నెల 26వ తేదీనే లేఖ రాసినప్పటికీ పర్మిషన్ ఇవ్వడంలో పోలీసులు జాప్యం వహించాలని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారు? పెళ్లికి వెళ్ళనిస్తారా? ఎందుకంటే తాడిపత్రి అనేది సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎటువంటి మాప్ గ్యాదరింగ్ అనేది వేరే వ్యవహారాలకు తావుండదు. ఒకవేళ ఉంటే మాత్రమే ఖచ్చితంగా గ్రహించాలని తీసుకునేది కూడా పోలీసులు అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యతో ఏమైనా పోలీసు పెద్దారెడ్డిని అడ్డుకుంటారా, లేదంటే వెళ్ళనిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిరగచ్చు అంటూ కూడా తాడిపత్రి ఉంది. కాబట్టి దాని ప్రకారం వెళ్ళండి శాంతి భద్రత సమస్యతో అడ్డుకుంటారనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సుమతి, రైట్ యోగానంద్, తాడిపత్రిలో వివాహానికి హాజరయ్యేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. అయితే అతన్ని పుట్లూరు రైల్వే గేట్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. ముందస్తు సమాచారం ఇచ్చినా సరే పోలీసులు ఎందుకు తనని అడ్డుకున్నారు అనంటూ పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో పెద్దారెడ్డిని అడ్డుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ ఉన్నారు. బండ్లన్నీ అడ్డం పెట్టండి, బండ్లకు అడ్డం పెట్టండి.